జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అని చెప్పి పీరియాడికల్గా స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కూడా మళ్ళీ వచ్చింది. అదేంటంటే రేపు జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎన్జిఓ లాంటిది ఒక సేవా సంస్థను పెట్టబోతున్నాడు. అది అతని భవిష్యత్ రాజకీయ రంగ ప్రవేశానికి పునాది. రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహకంగానే ఈ సేవా సంస్థని నెలకొల్పబోతున్నాడు. మొదట 1 సంవత్సరం పాటు ఆ సంస్థ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా దాన్నే రాజకీయ పార్టీ కింద మారుస్తాడు అనేది ఈ కథనం సారాంశం. జమీన్ రైతు పత్రిక ఈ వీక్ లేటెస్ట్ ఎడిషన్లో పెద్ద కథనం రాసింది దీని మీద. నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు అని. ఈ జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారు పొలిటికల్లీ అవేర్ పర్సను. మరీ అంత తెలియకుండా ఆషామాషిగా అయితే రాయడు ఆయన. అప్పుడెప్పుడో 1981లో కూడా జమీన్ రైతు పత్రికలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఎన్టీఆర్ అంటే పెద్ద ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని చెప్పి అప్పట్లో ఇట్లానే వచ్చింది వార్త. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఒక కథనాన్ని రాశారు. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనికి ఇంకా ఆశలు ఎక్కువైనాయి అని కూడా చెప్పారు ఈ వార్తలో. అది మాత్రం నిజం. చాలామందికి తమిళనాడులో విజయ్ అధికారంలోకి రావడాన్ని చూసిన తర్వాత మనం కూడా ప్రయత్నిస్తే బహుశా సాధ్యం అవుతుంది అనేటువంటి ఆలోచన వస్తోంది. తమిళనాడులో అంత బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో ఇంకొక కొత్త పార్టీ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని పార్టీ వచ్చి నిలదొక్కుకోగలదు అని చెప్పి ఎవ్వరూ ఊహించలా. అయినా కూడా జరిగింది అది ఫస్ట్ అటెంప్ట్లోనే మళ్ళీ. సో ఆ స్ఫూర్తితో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలి త్వరగా అని చెప్పి తహతహలాడుతున్నాడు అని ఈ కథనం. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. చాలామంది గుర్తుండే ఉంటుంది. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున యాక్చువల్గా ఎన్నికల ప్రచారం చేశాడు. ఒక 10 రోజుల పాటు చేశాడు కంటిన్యూస్గా. చైతన్య రథం లాంటిదే, అంటే వాళ్ళ తాతగారి చైతన్య రథం లాగానే అదే రకమైన డ్రెస్ వేసుకొని, కాకి డ్రెస్ వేసుకొని అప్పట్లో ఈయన ఈ ప్రచారానికి వెళ్ళాడు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అన్నీ తిరిగాడు. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలా బాగా మాట్లాడాడు కూడా. జూనియర్ ఎన్టీఆర్కి భాష ఉంది, వ్యక్తీకరణ ఉంది, జనంతో కనెక్ట్ అయ్యేటువంటి ఆ నేచర్ ఉంది, లైక్ ఎన్టీ రామారావు గారు. ఆ కారణం చేత కొద్ది కాలంలోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లో కూడా ఇతను రాణిస్తాడు ఇందులో కనుక ఉంటే కొంతకాలం తర్వాత అని చెప్పి అప్పట్లో చాలామంది అనుకున్నారు. అయితే అప్పుడు ఒక యాక్సిడెంట్లో చిక్కుకోవడం వల్ల అతను 10 రోజుల తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ చేయలేకపోయాడు అప్పట్లో. వాస్తవంగా అయితే మార్చిలో అనుకుంటాను అతను మొదలుపెట్టి 10 రోజుల తర్వాత ఆపేశాడు. కానీ అప్పుడు మే నెలలో ఏమో ఎన్నికలు జరిగినాయి. అప్పటి వరకు ప్రచారం చేయాలి అనేది మొదట ఆలోచన. అతని కోసం తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక టీంని పెట్టారు అతను గైడ్ చేయడానికి, ఈ జూనియర్ ఎన్టీఆర్ని. అందులో ముఖ్యమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా యువకుడు కాబట్టి అతను వెనకుండి గైడ్ చేశాడు. ఈ స్పీచ్ల ప్రిపరేషను, ఏ విధంగా అడ్రస్ చేయాలి చాలా ఇష్యూస్ని, ఇట్లాంటి వాటి విషయాల్లో. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి పొలిటికల్ గ్రోత్ను కూడా దగ్గరుండి చూసినవాడు జూనియర్ ఎన్టీఆర్, చాలా సన్నిహితంగా. ఈ నేపథ్యంలో రాజకీయాలకి అతనేమీ పూర్తిగా కొత్త కాదు. అయితే 2009 తర్వాత కారణాలు ఏమైనప్పటికీ టీడీపీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత టీడీపీలో లోకేష్ శకం ప్రారంభమైంది. ఎప్పుడైతే లోకేష్ శకం ప్రారంభమైందో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి క్లియర్గా అర్థమైంది, తెలుగుదేశం పార్టీలో మనకి భవిష్యత్తులో ఎటువంటి చోటు ఉండదు, మనం ఏదో నామమాత్రంగా ఉండాలి ఉన్నా కూడా అని. బహుశా ఆ ఆలోచనతో అతను బాగా దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పి వార్తలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించాల, ఏదో అంటీ ముట్టనట్టుగానే ఉన్నాడు. అంటే అతను చాలా క్లారిటీతో ఉన్నాడు ఆ విషయంలో, టీడీపీతో నాకేమీ సంబంధం లేదు అని. అంత సంబంధం లేదు అన్నట్టుగా ఉండాల్సిన అవసరం ఏముంది ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకుంటే. కానీ
ఎప్పటికైనా సరే రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో టీడీపీకి దూరంగా ఉన్నాడు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇదిగో రాజకీయ ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి ఈ జమీన్ రైతు పత్రికలో వచ్చింది వార్త. సో జూలై 18వ తేదీన ఈ కొత్త సంస్థ పెడతాడు అని చెప్పి రాశారు. ఆ సంస్థ పెడితే అప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్నది ఈయనకి నిజంగానే అని చెప్పి అనుకోవచ్చు మనం. జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు 43 ఏళ్ళు. వాస్తవానికి నారా లోకేష్ కూడా సేమ్ ఏజ్. ఇద్దరు 1983లోనే పుట్టారు. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ అన్ని రకాలుగా కూడా ఇవాల్వ్ అయ్యాడు. తన స్థానాన్ని బాగానే బలోపేతం చేసుకుంటున్నాడు. అటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేక బయట పబ్లిక్లో కావచ్చు. మరోవైపున జూనియర్ ఎన్టీఆర్కి మంచి భాషా పాఠం ఉంది. ఎన్టీ రామారావు గారికి ఉండేటువంటి ఇమోషనల్ టచ్ ఉంది. ఎమోషనల్ కనెక్ట్ని చాలా త్వరగా ఎస్టాబ్లిష్ చేసుకోగలడు అత్యంత సామాన్యులతో కూడా. ఆ అడ్వాంటేజ్ ఉంది. అంత మాత్రం చేతనే రాజకీయాలకు రావడం, వచ్చిన తర్వాత ఒక పార్టీని పెట్టడం, పార్టీని పెట్టి దాన్ని నిలబెట్టడం, ఇవన్నీ అంత తేలిగ్గా జరిగేటువంటి విషయాలు కాదు. అయితే చాలామందికి నమ్మకం ఏంటంటే విజయ్ సక్సెస్ తర్వాత జెన్ జీ అంటే ఇప్పుడే యవ్వనంలోకి వచ్చినటువంటి యువత ఉంటుంది కదా, వాళ్ళని కనుక ప్రభావితం చేయగలిగితే తమిళనాడులో లాగానే జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావాన్ని చూపగలడు అనేది చాలామంది ఉద్దేశం. ఆ శక్తియుక్తులు ఇతనికి ఉన్నాయి అని కొంతమంది నమ్ముతున్నారు. సినిమా వాళ్ళకి సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలో బాగానే తెలుసు కాబట్టి దాన్ని రాజకీయ రంగానికి కూడా అప్లై చేయగలరు. అయితే అంత మాత్రం చేతనే రాజకీయాల్లో సక్సెస్ రాదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేయాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్కి పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత అతనిలో కొత్త ఉత్సాహం నిండింది అని కూడా చెప్తారు. సో ఈ నేపథ్యంలో మరి జమీన్ రైతులో చెప్పినట్టు ఆయన ఏదైనా కొత్త సామాజిక సేవా పథకాన్ని ప్రకటిస్తాడా లేదా అనేది చూడాలి. దాన్ని బట్టి ఆయన భవిష్యత్ ప్రణాళిక మనకి సూచనప్రాయంగా తెలుస్తుంది. ఒకవేళ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని చెప్పి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ వేడి పుడుతుంది అనే మాటలో మాత్రం వాస్తవం ఉంది.